జిల్లా టీడీపీలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్ సంచలనం సృష్టిస్తుంది. వీడియో కాల్లో టీడీపీకి చెందిన మహిళా నేతతో వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ కాల్ ఎలా బయటకొచ్చిందనే దానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గుంటూరు తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నసీర్ అహ్మద్ మహిళతో మాట్లాడిన వీడియో కాల్ వివాదాస్పదంగా మారింది. గుంటూరు 56వ డివిజన్ కు చెందిన గుడిపల్లి వాణి గతంలో కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా వాణితో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడిన వీడియో కాల్ సడన్ గా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహిళ ప్రయాణం చేస్తూ ఎమ్మెల్యేతో మాట్లాడినట్లు వీడియోలో కనిపిస్తోంది. అదే సమయంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తన ఆఫీసులో నుంచి మహిళతో వీడియో కాల్లో మాట్లాడారు. ఇద్దరూ కాసేపు నవ్వుకుంటూ మాట్లాడారు. మహిళ భోజనం చేసావా అంటూ సైగల ద్వారా నసీర్ అహ్మద్ ను అడిగింది. దానికి ఎమ్మెల్యే నసీర్ కూడా సమాధానం ఇచ్చారు. కొద్దిసేపు వేళ్లు చూపిస్తూ మహిళ మాట్లాడింది. తర్వాత వీడియో చివరలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కళ్లు ఎగరేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత మహిళకు ముద్దిచ్చినట్లు సైగ చేశారు. ఆ మహిళ కూడా అందుకు అదే తరహాలో రిప్లై ఇచ్చింది. మొత్తం 2.5 నిమిషాలు ఉన్న వీడియో ఇప్పుడు టీడీపీని షేక్ చేస్తుంది. అయితే ఈ వీడియోలో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారనేది మాత్రం బయటకు రాలేదు. వీడియోను ఆడియో లేకుండా బయటకు వచ్చింది. అయితే 2.5 నిమిషాల వీడియోలో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్న దానిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఉద్దేశపూర్వకంగానే వీడియోను ఆడియో లేకుండా బయటకు లీక్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ టీడీపీ మహిళా నేతతో వీడియో కాల్ పై టీడీపీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఈ వీడియో కాల్ పై ఆరా తీస్తున్నారు. అసలు ఏం జరిగింది? మహిళా నేతతో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కు ఉన్న సంబంధంపై కూడా వివరాలు సేకరిస్తున్నారట. ఈ విషయంపై ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడడానికి రెడీ అయిన సమయంలో పార్టీ పెద్దల నుంచి ఫోన్ రావడంతో సైలెంట్ అయిపోయారు. అయితే తన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి కొంతమంది కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇదంతా పథకం ప్రకారం జరిగిందని అంటున్నారు. సదరు మహిళా నేత ఫోన్లో సీక్రెట్ సాఫ్ట్వేర్ ఎక్కించి ఆమె ఫోన్ నుంచి ఈ వీడియోను బయటకు పంపించినట్లు చెబుతున్నారు. అసలు వీడియో లీకేజ్ వెనుక ఎవరున్నారన్న కోణంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అనుచరులు ఆరా తీస్తే సదరు మహిళ ఫోన్ నుంచే వీడియో ముగ్గురికి వెళ్లినట్లు తేలింది. అయితే మహిళ ఫోన్ హ్యాక్ చేసి ఇదంతా చేసి ఉంటారని చెబుతున్నారు. ఆడియో లేకుండా వీడియో లీక్ చేయడం వెనుక కూడా ఒక పథకం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఈ వీడియో గురించి మాట్లాడితే అప్పుడు ఎమ్మెల్యే మహిళతో మాట్లాడిన ఆడియో ఉన్న వీడియోను లీక్ చేసే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. ఇక ఈ వీడియోతో పాటు మరో 2 వీడియోలు కూడా ఉన్నాయన్న ప్రచారం కూడా ఉంది. ఆ వీడియోలు బయటకు వస్తే అందరికీ నిజాలు తెలుస్తాయని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు సదరు మహిళ తన ఫోన్ నుంచి వీడియోలు పంపించడంపై కొత్తపేట పోలీసులకు వీడియో బయటకు వచ్చిన వెంటనే ఫిర్యాదు చేసినట్లు కూడా చెబుతున్నారు. గత 3 రోజుల క్రితం నా మీద ఒక ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. మా నసీర్ అన్నగారితో నేను సంభాషణ చేస్తున్నట్టు ఒక మార్ఫింగ్ వీడియోని సోషల్ మీడియాలో చేయడం జరిగింది. అది అవాస్తవం. ఎప్పుడైతే నా దగ్గరికి ఆ విషయాన్ని తెలుసుకోగానే నేను కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇందుకు చేసినటువంటి ఎవరిని కూడా మేము చట్టపరంగా శిక్ష పడే విధంగానే ముందుకు వెళ్తాము. రాష్ట్రంలో జరిగేటువంటి వైసీపీ పలు విషయాల్లో అడ్డంగా దొరికిపోయింది. దానికి అదంతా విషయాన్ని డైవర్ట్ చేసుకుని ఒక బీసీ మహిళ నా మీద బురద చల్లి దీన్ని నన్ను ఒక పావుగా వాడారని, నన్ను నా రాజకీయ ఎదుగుదలను కూడా తట్టుకోలేక చేయించారని చెప్పి స్పష్టంగా తెలిసింది. ఈ వీడియో ఈ ట్రోల్ అయినటువంటి వీడియో పూర్తిగా అవాస్తవమైనది. అది దీని విషయం పట్ల మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు. కార్పొరేటర్ గా పోటీ చేసినప్పటి నుంచి మహిళా నేత యాక్టివ్ గా ఉంటుందని చెబుతున్నారు. నసీర్ అహ్మద్ తో సన్నిహితంగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో సదరు మహిళా నేత యాక్టివ్ గా పాల్గొంటుందని నియోజకవర్గంలో చర్చ నడుస్తుంది. అయితే ప్రస్తుతం లీక్ అయిన వీడియో లేటెస్ట్ ది కాదని సమాచారం. నసీర్ అహ్మద్ ఎమ్మెల్యే కాకముందు వీడియో అన్న ప్రచారం కూడా జరుగుతుంది. మహిళా నేత కార్పొరేటర్ గా 4 ఏళ్ల క్రితం పోటీ చేసి ఓటమి పాలైంది. అప్పటి నుంచి ఆమె నసీర్ అహ్మద్ తో టచ్ లో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే సదరు మహిళకు పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హామీ ఇచ్చారని కూడా మరో ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే పదవి దక్కకపోవడంతో ఈ వీడియో బయటకు వచ్చిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తో మహిళ మాట్లాడిన వీడియో బయటకు వచ్చిందో వెంటనే డ్యామేజ్ కంట్రోల్ కోసం పార్టీ పెద్దలు రంగంలోకి దిగి మహిళను మందలించినట్లు కూడా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. అయితే వీడియో లీకేజ్ లో వాస్తవాలు తొందరలో బయటకొస్తాయని అంటున్నారు ఎమ్మెల్యే వర్గీయులు. మొత్తానికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మహిళా నేతతో వీడియో కాల్ మాత్రం టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తుంది.